నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, ఈనాడు పేపర్కి వచ్చేసరికి మెయిన్ హెడ్లైన్ వచ్చి ఏపీ మీట్స్ బిల్ గేట్స్ అంటూ హెడ్లైన్తో బిల్ గేట్స్ నిన్న అమరావతికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మిగతా మంత్రులు అలాగే వాళ్ళందరినీ కలవటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన ఇక్కడ అమలవుతున్న కొన్ని కార్యక్రమాలు చూసి మెచ్చుకోవడం జరిగింది. అసలు అవి ఏమిటి అన్న ఉద్దేశంతో కనుక ఒక్కసారి మనం ఫస్ట్ హెడ్లైన్ కనుక చూసుకుంటే, ఏపీ మీట్స్ బిల్ గేట్స్ అనే హెడ్లైన్ అయితే పెట్టారు. ఈ హెడ్లైన్కి సంబంధించి రాష్ట్రానికి వచ్చిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ అన్నట్టుగా ఒక సబ్ హెడ్లైన్తో కూడిన ఇచ్చారు. అయితే సాగులో ఏఐ వినియోగంపై ప్రత్యక్ష పరిశీలన. అయితే ఈ సాగుకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఏఐని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే దాన్ని అయితే ఆయన ప్రత్యక్షంగా పరిశీలించినట్టుగా ఇచ్చారు. అయితే అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇంత అద్భుతంగా లేదని ప్రశంస. ఎన్నో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఆ దేశాల్లో కూడా ఇంత అద్భుతంగా ఏఐని ఉపయోగించడం సాగులో అనేది ఇప్పటి వరకు కూడా లేదు అంటూ ఆయన ప్రశంసించారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర. టెక్నాలజీని గనక ఉపయోగించుకునే వ్యక్తులు, కరెక్ట్గా ఉపయోగించుకునే వ్యక్తుల్లో ఎవరు అనగానే ఎవరిని అడిగినా కూడా చెప్పేది ఎవరి పేరు అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే ఖచ్చితంగా చెప్తారు. అయితే డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది అయితే కీలక పాత్ర అన్నట్టుగా, విపత్తుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం భేషన్న గేట్స్. అయితే విపత్తుల నిర్వహణ సంబంధించి అక్కడ కూడా టెక్నాలజీని ఎంత సద్వినియోగం చేసుకుంటూ ఎంత మంచిగా వినియోగించుకుంటున్నారు అంటూ ఆయన మెచ్చుకున్నట్టుగా అయితే ఇచ్చారు. ఏపీ డిజిటల్ ప్రయాణాన్ని వివరించిన సీఎం చంద్రబాబు. ఈ డిజిటల్ ప్రయాణం ఏపీలో ఏ విధంగా సాగుతోంది, ఏంటి, ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు ఏంటి అనే దాని మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దీనికి సంబంధించి ఆయనకి వివరంగా వివరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని పిక్స్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే ఇదిగోండి, ఈ విధంగా వివరిస్తున్నట్టుగా. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పంటలను పరిశీలిస్తున్న బిల్ గేట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకా కనుక చూసుకుంటే, హలో బాగున్నారా అంటూ ఆత్మీయ పలకరింపులు, ఏఐ వినియోగం బాగు అంటూ కితాబులు, బిల్ గేట్స్ పర్యటన వివరాలు అంటూ బిల్ గేట్స్ అసలు ఎక్కడక్కడ దేని గురించి మాట్లాడారు, ఏమేమి మాట్లాడారు అన్నట్టుగా అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ఏమేమి ఉపయోగించారు, ఏంటి ఏఐ టెక్నాలజీని, లేకపోతే ఈ వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఆయన కూడా వివరంగా చెప్పడం జరిగింది. అయితే బిల్ గేట్స్కి పర్యటనకు సంబంధించిన అన్ని విషయాలన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా కొన్ని విజువల్స్ కనుక వీళ్ళు పిక్స్ ప్రకారం చూస్తే, సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్ కు స్వర్ణాంధ్ర 2047 విజన్పై ప్రజెంటేషన్ ఇస్తూ వివరిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, అట్లాగే సిఎస్ విజయానంద్, గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అంకుర్ వోరా, అర్చన వ్యాస్ అన్నట్టుగా అయితే 2047 విజన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజెంటేషన్ అయితే బిల్ గేట్స్కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించడం జరిగింది. ఈ వివరణ ఇచ్చే దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక మనం ఇంకా డీటెయిల్స్ కనుక చూస్తే, డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయి. ఈ విషయంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. బిల్ గేట్స్ ఏమన్నారు ఏంటి అనేది కనుక ఒకసారి డీటెయిల్గా మనం చూసుకుంటే, డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు ఉన్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు అయితే ఈ టెక్నాలజీకి సంబంధించి కీలక పాత్ర అయితే వహిస్తున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. చంద్రబాబును మొదటిసారి కలిసినప్పుడే ఆయన ఆలోచనలో ముందు చూపు ఉందనే విషయాన్ని గ్రహించాను అన్నట్టు బిల్ గేట్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఆశయంతో గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో ఈ రంగానికి చెందిన ప్రాజెక్టులే ఎక్కువగా పెట్టాం. ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయటానికి ఈ రకమైన సేవలనే ఎక్కువగా పెట్టామని చెప్పడం జరిగింది. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉంది అన్నట్టు కూడా బిల్ గేట్స్ మెచ్చుకోవడం జరిగింది. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో అయితే బిల్ గేట్స్ ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏంటి అనేది కానీ ఒకసారి మనం చూస్తే, బిల్ గేట్స్ను 1997లో మొదటిసారి కలిసి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించాను. 1997లో అయితే కలిసినప్పుడు వివరించారట. మైక్రోసాఫ్ట్ రాక్తో ఐటీ రంగంలో హైదరాబాద్ మేటిగా నిలిచింది. అట్లాగే రాష్ట్రంలో వనరులకు లోటు లేదు, సంపద సృష్టి జరగాలి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తాం. ఈ సంపద సృష్టి అయితే జరగాలి. ఎక్కడైనా సరే సంపద కనుక ఉంటే మన సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయొచ్చు, అందరికీ అందించవచ్చు.
సంపద సృష్టి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్దేశంతో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 విజన్ ఆంధ్రప్రదేశ్ నాటికి రాష్ట్రాన్ని అయితే నంబర్ 1 ప్లేస్లో అయితే ఉంచేలా మేమైతే మా వంతు కృషి మేము చేస్తాము అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే, ఏఐ ప్రయాణంలో ముందున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం కనుక పూర్తి డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకుంటే, వీళ్ళు టెక్నాలజీని ఇందాక మనం బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ని సందర్శించినప్పుడు ఆయన చెప్పడం మాటల్లో కూడా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనే దానికి నిదర్శనంగా నిన్న కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేమిటి అనే దాని డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఢిల్లీలోని భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో వివరాలు తెలుసుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా ఇదిగోండి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఒకసారి కనుక మనం డీటెయిల్స్ కనుక చూస్తే, ఆ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తాం. అట్లాగే ప్రధాని మోదీ అయితే స్పష్టీకరణ, ఆ సాంకేతికతను అంటే ఏఐ సాంకేతికతను ఖచ్చితంగా ఉపయోగిస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఏఐ ఎక్స్పో సమిట్లకు శ్రీకారం అయితే చుట్టారట. 20 వరకు కొనసాగున్న అంతర్జాతీయ సదస్సు, ఈ అంతర్జాతీయ సదస్సు అయితే 20వ తేదీ వరకు కొనసాగుతుందట. హాజరు కానున్న 20 దేశాల దేశాధినేతలు, ఏఐ సదస్సుకు సంబంధించి 20 దేశాల నుంచి నేతలు, అధినేతలు, ఆ దేశాధినేతలు అయితే దీనికి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఈ సదస్సు 20వ తారీఖు వరకు జరుగుతుందట. ప్రముఖ కంపెనీల సీఈఓలు దీంట్లో పాల్గొంటారు. 20 దేశాలకు సంబంధించిన దేశాధినేతలు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఎక్స్పోలోకి ప్రవేశం ఉచితమే అన్నట్టుగా ఉంది. అది ఇంకా డీటెయిల్స్ కనుక ఒక్కసారి మనం చూస్తే, కృత్రిమ మీద ఏఐ రంగంపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక ఆవిష్కరణలపై అవగాహన కల్పించేందుకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 సమ్మిట్ సోమవారం ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. అయితే నిన్న అయితే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో అనేది 2026కు సంబంధించి నిన్న అయితే ప్రారంభమైంది. ఇది 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఏఐకి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన దానిపై విస్తృతంగా చర్చించేందుకు, అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అనే దాని మీద అవగాహన కల్పించేందుకు అయితే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 అయితే ప్రారంభమైంది. నిన్న ఘనంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించడం జరిగింది అన్నట్టుగా వచ్చారు. అయితే ఈ నెల 20 వరకు భారత మండపం, సుష్మా స్వరాజ్ భవన్, అంబేద్కర్ సెంటర్ వేదికలుగా జరుగుతున్న ఈ ఎక్స్పో సమిట్లను సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు అన్నట్టుగా ఇచ్చారు. ఇది 20వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 20వ తారీఖు జరిగే ఈ కార్యక్రమంలో 20 దేశాలకు చెందినటువంటి దేశాధినేతలు, అలాగే సీఈఓలు కూడా, ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా దీంట్లో పాల్గొంటారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. ఒకసారి ఇంకా డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇంకేం వార్తలు ఇచ్చారనేది ఒక్కసారి చూస్తే, జేఈఈలో మనోళ్ళు మెరిశారు అంటూ జేఈఈ ఎగ్జామ్స్కి సంబంధించి నిన్న రిజల్ట్స్ విడుదలయ్యాయి. కాబట్టి దీంట్లో ఎవరెవరు ఏ ర్యాంకులు సాధించారు ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్లో జేఈఈలో మనోళ్ళు మెరిశారు అనే హెడ్లైన్తో ఇచ్చారు. ఇక సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు, డీటెయిల్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, రాష్ట్రం నుంచి ఇద్దరికి, తెలంగాణ నుంచి ఒకరికి 100%, రాష్ట్రం నుంచి ఇద్దరట, తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రం 100% అన్నట్టుగా ఇచ్చారు. జమ్మలమడుగుకు చెందిన మోహిత్కి 300కి 300 మార్కులు. ఈ బాబు అనుకుంటా. జమ్మలమడుగు చెందిన మోహిత్కి 300కి 300 మార్కులు. తొలి విడత ఫలితాలు అయితే నిన్న విడుదలైనట్టుగా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 12 మందికి సంపూర్ణ స్కోర్ అన్నట్టుగా వచ్చింది. అయితే ఫుల్ మార్క్స్ వచ్చిన వాళ్ళలో, దేశవ్యాప్తంగా రాసిన వాళ్ళలో 12 మందికి వచ్చింది. ఆ 12 మందిలో మన వాళ్ళు ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది, ఒకళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి కనుక మనం డీటెయిల్స్ కనుక ఒక్కసారి చూస్తే, జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అయితే మెరిసినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 12 మంది 100% స్కోర్ సాధించగా వారిలో 3 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. అందులో 2 అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి, ఒకళ్ళైతే తెలంగాణకు చెందిన వాళ్ళు ఉండటం విశేషం అన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రం నుంచి పసల మోహిత్, నరేంద్ర బాబు గారి మహిత్, తెలంగాణ నుంచి ఎం వివాన్ శరత్లు 100% సాధించిన వారిలో ఉన్నారు. విజయవాడ
ఏ స్కూల్లో ఏంటి అనేది ఇచ్చారు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన అన్నట్టు ఎంతెంత మార్కులు సాధించారు, ఏంటి ఫుల్ మార్క్స్, వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా ఇచ్చారు. అయితే దీనికి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైనా అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎగ్జామ్స్ నిర్వహించారు, ఏంటి ఏ విధంగా నిర్వహించారు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ప్రశ్నల తొలగింపు అనే దానికి కూడా ఒక హెడ్లైన్, దీనికి సంబంధించిందే ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఆ హెడ్లైన్ కూడా ఒకసారి మనం చూస్తే 9 ప్రశ్నలు అయితే తొలగింపట, మరో 6 ప్రశ్నలకు జవాబులు మార్పు. 9 ప్రశ్నలు తొలగించారు, 6 ప్రశ్నలకు జవాబులు తొలగించారు అన్నట్టుగా. జేఈ మెయిన్లో ఏటా ఇదే తంతు, ఇది ఒక్కసారి జరిగింది కాదు, ప్రతి ఏటా కూడా ఇదే తంతు జరుగుతోంది అన్నట్టుగా. అసలు ఏం జరుగుతోంది ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, డ్వాక్రా మహిళలకు తీపి కబురు అంటూ మార్చి 8న ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి మార్చి 8వ తారీఖున అయితే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా చూసుకుంటే యానిమేటర్లు, సీసీలకు ఉచితంగా సెలిఫోన్లు కూడా అందించబోతున్నారు అన్నట్టుగా. అయితే దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి, విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మికి సంబంధించి, పథకాలకు సంబంధించి ఏమిటి, అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, 8వ తారీఖున ప్రారంభిస్తున్నారు, ఎవరు ప్రారంభిస్తున్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని లోపల పేజీలో ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, 498 కేసుల్లో లుకౌట్ నోటీసా, 498A కేసు ఉంటుంది కదా, దానికి సంబంధించి లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారు, యాంత్రిక ధోరణిలో జారీ చేసేస్తున్న పోలీసులు, అలా ఎలా సాధ్యమవుతుంది, యాంత్రిక ధోరణిలో ఎలా చేస్తారు అన్నట్టుగా హైకోర్టు ఆక్షేపించింది. LOC కొట్టివేత అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఈ 498A కేసుకు సంబంధించి లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారు, యాంత్రికంగా ఈ విధంగా ఎలా పనిచేస్తారు అన్నట్టుగా హైకోర్టు అయితే ఆక్షేపించి LOC కొట్టివేసినట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, బీసీ కోటా ఖరారుకు నేడో రేపో డెడికేటెడ్ కమిషన్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏకసభ్య కమిషన్ను నియమించే అవకాశం ఉంది. అయితే ఒకళ్ళే సభ్యులుగా ఉన్నటువంటి ఏకసభ్య కమిషన్ అయితే ఒకదాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. బీసీ కోటా ఖరారు చేయడానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు దీనికి ఆమోదం ముద్ర వేశారు. ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి, ఈ బీసీ కోటా ఖరారు చేయడానికి సంబంధించి నేడో రేపు డెడికేటెడ్ కమిషన్ను అన్నట్టుగా ఏకసభ్య కమిషన్ అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆమోద ముద్ర వేశారన్నట్టు తెలుస్తుంది. అయితే కమిషన్గా విశ్రాంత IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా వైపు మొగ్గు. అయితే ఇక్కడ ఎక్కువ శాతం ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే, కమిషన్గా విశ్రాంత IAS అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా వైపు అయితే మొగ్గు చూపుతారు అన్నట్టుగా, ఎక్కువ శాతం ఆయనకే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ కమిషన్గా ఆయనే ఉంటారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చదివిన ఈ 3 వార్తలకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు తీపి కబురు, 498 కేసులో లుకౌట్ నోటీసా, బీసీ కోటా ఖరారుకు నేడో రేపు డెడికేటెడ్ కమిషన్ అన్నట్టుగా ఉన్న వార్తలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఒకసారి కనుక మనం చూస్తే, త్యాగనిరతకి నిలువెత్తు ఆకృతి, శరవేగంగా పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అమరావతిలో నిర్మిస్తున్నటువంటి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. రాజధానిలోని శాఖమూరు వద్ద 6.8 ఎకరాల్లో స్మృతి వనం అయితే నిర్మించుతున్నారు కదా, దీనికి సంబంధించి 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహం, ఆయన 58 రోజులు దీక్ష చేశారు కాబట్టి దానికి గుర్తుగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. 150 కోట్లతో అభివృద్ధి, మార్చి 16న ఆవిష్కరణ, ఇది నిర్మాణం జరగబోతోంది. అయితే 150 కోట్లతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టుగా. అయితే మార్చి 16వ తారీఖున దీన్ని ఆవిష్కరించబోతున్నారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి కనుక మనం చూస్తే, లోపల పేజ్ నెంబర్ 3లో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ మనం ఒకసారి సాక్షి పేపర్కి వెళ్ళిపోతే, సాక్షి పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ వార్త కనుక చూస్తే, క్రికెట్కి సంబంధించి T20కి సంబంధించి
శతక్ కొట్టిన నిశాంక అన్నట్టు ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. T20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై గెలుపుతో సూపర్ 8కు శ్రీలంక అర్హత. అయితే సూపర్ 8కి సంబంధించి శ్రీలంక అయితే అర్హత సాధించింది సూపర్ 8లో అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఇంగ్లాండ్ దర్జాగా అంటే ఇంకొక వార్త వచ్చింది. ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలుపు సూపర్ 8కు అర్హత. ఇంగ్లాండ్ కానీ శ్రీలంక కానీ సూపర్ 8కి అయితే అర్హత సాధించాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే ఈ క్రికెట్కి సంబంధించి T20కి సంబంధించి సూపర్ 8లో ఇక్కడ చూసుకుంటే శ్రీలంకది ఇచ్చారు, తర్వాత ఇంగ్లాండ్కి ఇచ్చారు. ఈ రెండు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 15 స్పోర్ట్స్కి సంబంధించిన పేజీలో సాక్షికి సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి చూస్తే వ్యవసాయం ఎక్కడా సాయం ఎక్కడా, వ్యవసాయానికి సంబంధించి సాయం ఎక్కడా అనే హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఇది కనుక ఒక్కసారి మనం డీటెయిల్స్ చూసుకుంటే బడ్జెట్లో అరాకొరా కేటాయింపులో రైతులకు చంద్రబాబు పంగనామాలు పెట్టారు అన్నట్టుగా సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త ఏంటి అంటే వ్యవసాయానికి సాయం ఇది. బడ్జెట్లో అయితే అరాకొరా కేటాయింపులు చేశారు, రైతులకైతే పంగనామాలు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఇక్కడ వార్త అయితే ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ కూడా ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఉచిత పంటల బీమా అటకెక్కించేసి కొత్త బీమా నాటకాలు. అయితే ఉచిత పంటల బీమాన్ని పక్కన పెట్టేశారు, దీనికి తోడు ఇంకో కొత్తవి తీసుకొస్తున్నారు అన్నట్టుగా చెప్పారు. గత బడ్జెట్లో 1023 కోట్లు కేటాయించిన పైసా ఖర్చు చేయని వైనం గత బడ్జెట్లో కేటాయించారట కానీ ఖర్చు చేయలేదు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇది డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే ఏడాది 250 కోట్లతో సరిపెడుతూ మరో మోసం. ఈ ఏడాది 250 కోట్లు మాత్రమే ఇచ్చి దీన్ని సరిపెట్టాలని చూస్తున్నారు, ఈ విధంగా మరో మోసం చేస్తున్నారు అన్నట్టుగా ఇచ్చారు. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ అని గొప్పగా ప్రకటిస్తున్నారు, అసలు అందులో ఏం జరుగుతుందో తెలుసా అన్నట్టుగా డీటెయిల్స్ ఇచ్చారు. ఉద్యాన శాఖకు కేటాయించింది కేవలం 1,123 కోట్లే. ఆక్వా రైతులందరికీ 1.50కే విద్యుత్ ఇచ్చేస్తున్నామని అబద్ధాలు చెప్తున్నారు. అయితే గోత్ర ఇంజన్లు అంటూనే పశుసంవర్ధక మత్స్యశాఖలపై చిన్న చూపు చూస్తున్నారు, పక్కన పెట్టేశారు. కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామన్న సుఖీభవ హామీ ఏమైంది? ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా అసలు అన్నట్టుగా వీళ్ళైతే క్వశ్చన్ చేయడం జరిగింది. ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లేనా ఇచ్చేది? కనీసం యూరియా అందించలేని అన్యాయమైన పాలన. వరుసగా 3వ బడ్జెట్లోనూ అన్నదాతకు మొండి చేయి అన్నట్టుగా 3 బడ్జెట్లు కూడా అన్నదాతకి ఏ రకమైన ఉపయోగం లేకుండా చేశారు అన్నట్టుగా వీళ్ళు నిందించడం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్స్ ఈ వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏ విధంగా ఎలా చేస్తారు అన్నట్టుగా వ్యవసాయానికి సంబంధించి కూడా ఇంకా ఇచ్చారు. ఏంటి అంటే యూరియా ప్రైవేటు దయ అన్నట్టుగా యూరియాను కూడా ప్రైవేటు పరం చేశారు అన్నట్టుగా. రబీలోనూ కటకటే అన్నదాతల అగచాట్లు అన్నట్టుగా ఇచ్చారు. బయట ఎంఆర్పీకి మించి ఇష్టారాజ్యంగా దోపిడీ. బస్తా 350 రూపాయల నుంచి 600 దాకా బాదుడు. అక్టోబర్లో 1.42 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేశారు. అదే నెలలో 1.12 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు. పక్కదారి పట్టించి దొడ్డిదారిని మిక్సింగ్ ప్లాంట్లకు సాగు చివరి దశకు చేరుకున్న రైతన్నకు తప్పనికట్లు. ఇక మరోవైపు బలవంతంగా కాంప్లెక్స్ ఎరువుల భారం. ఒకే సీజన్లో 2 సార్లు ధరలు పెంచిన కంపెనీలు, తడిసి మొప్పుడవుతున్న పెట్టుబడి ఖర్చులతో అన్నదాత కన్నీళ్లు అన్నట్టుగా వ్యవసాయానికి సంబంధించి వీళ్ళు ఏం చేయట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. బడ్జెట్లో కూడా తక్కువ కేటాయించారు, గతంలో ఉన్న వాటినే వీళ్ళు నిర్వీర్యం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే ఒక్కసారి కనుక లోపల పేజీల్లోకి మనం వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఒక వార్త ఉంది. అది కూడా ఏంటి ఒకసారి చూస్తే ఇండియా ఏ ఎక్స్పోలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా ఘనంగా ప్రారంభమైన ఇండియా ఏఐ ఎక్స్పో అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. లాంఛనంగా ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరలివచ్చిన పారిశ్రామిక ఏఐ నిపుణులు, రంగాల వారీగా ఏఐ ప్రభావంపై చర్చలు. 5 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో పాల్గొననున్న 20 మంది దేశ అధినేతలు. 19న సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా. అయితే ఈ ఎక్స్పోను అయితే ఇండియా ఏఐ ఎక్స్పోను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఢిల్లీలో ప్రారంభించారు. ఇది అయితే 20 తారీఖు దాకా జరుగుతుంది. 19వ తారీఖు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని పాల్గొని ప్రసంగిస్తారు అన్నట్టుకుంది. అయితే నిన్నైతే దీన్ని ఆయన ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో 20 మంది దేశాధినేతలు అయితే పాల్గొంటారట. 19న సదస్సును ఉద్దేశించి అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రశంసిస్తారు. అలాగే పారిశ్రామికవేత్తలు, ఏఐ నిపుణులు కూడా చాలామంది దీంట్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, అది కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే జేఈఈ మెయిన్లో ఏపీ విద్యార్థుల సత్తా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. మహిత్లకు 100 స్కోర్, ఫుల్ మార్క్స్ వచ్చాయి అన్నట్టుగా. మహిత్ ఓబీసీ
ఎన్సీఎల్ విభాగంలో మోహిత్ జనరల్ కేటగిరీలో దేశంలో టాపర్లుగా దేశంలోనే ఘనత సాధించారు అన్నట్టుగా. ఎస్సీ విభాగంలో దేవశ్రీవేద్ 99.99 స్కోర్తో టాపర్ అన్నట్టుగా ఎస్సీ విభాగంలో కూడా ఇచ్చారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో కనుక ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి ఉన్నత పదవిలో ఉంటూ అసహ్యకరమైన వ్యాఖ్యల అంటూ త్రిష అయితే ప్రశ్నించడం జరిగింది. ఒక ఉన్నత స్థాయిలో ఉండి వ్యక్తిగత విషయాల గురించి ఎలా ప్రస్తావిస్తారు అంటూ టీవీకే అధ్యక్షులు విజయ్పై నైనార్ నాగేంద్ర విమర్శలు చేశారు. ఆయన ఏమన్నారంటే త్రిషను విడిచి దూరంగా ఉండాలి అంటూ విమర్శలు గుప్పించారు. అయితే అటువంటి విమర్శలకు సంబంధించి త్రిష కూడా స్పందించడం జరిగింది. అసలు నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు, తమిళ బీజేపీ అధ్యక్షుడిపై సినీ నటి త్రిష ఆగ్రహం అన్నట్టుగా అయితే టీవీకే అధ్యక్షులు విజయ్పై నైనార్ నాగేంద్ర విమర్శలు గుప్పించారు. అసలు నీ వ్యక్తిగత జీవితం ఏంటి అన్నట్టుగా విజయ్ మీద ముందు త్రిషను వదిలి రావాలన్నట్టు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆమె కూడా స్పందించడం చేసింది. మీకు అనుకూలంగా మా వ్యక్తిగత విషయాలు మీరు మార్చుకోవద్దు అన్నట్టు కూడా ఆవిడ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తలోకి వెళ్దాం. అది కూడా ఏంటో ఒకసారి చూస్తే నైస్, గుడ్, గ్రేట్ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసించారు అన్నట్టుగా. నైట్స్, గుడ్ అలాగే గ్రేట్స్ అన్నట్టుగా ఆయన ప్రశంసించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే చంద్రబాబుతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శించారు. అట్లాగే అమరావతి, సంజీవని, డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం. అట్లాగే డిస్ప్లే వాల్ ద్వారా అధికారులు ప్రజెంటేషన్ ఆసక్తిగా పరిశీలించిన గేట్స్ అన్నట్టుగా. అయితే ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్, వాట్సాప్తో పౌర సేవలు అభినందనీయం, అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్ అంటూ సంజీవని ప్రాజెక్టు నైస్ అంటూ కితాబ్ ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా టెక్నాలజీ ద్వారా అందిస్తున్న పాలన చాలా బాగుంది, డేటా లేక్ అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు సులభతరం చేయడం అభినందనీయం, టెక్ పాలన గ్రేట్, ఆరోగ్య రంగంలో సంజీవని ప్రాజెక్టు నైస్, ఏఐ ఉపయోగించి వైద్య సేవలు అందిస్తున్న విధానం గ్రేట్, రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ బ్లూ గ్రీన్ కాన్సెప్ట్, అత్యాధునిక పద్ధతుల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం అన్ని కూడా గ్రేట్ వర్క్ అంటూ బిల్ గేట్స్ పొగట్టం జరిగింది. అయితే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి, అవి కూడా ఒకసారి మనం ఏంటి అనేది చూస్తే అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్స్ ఏఐ అగ్రి సేవలు బేష్ అన్నట్టుగా ఇక్కడ పరిశీలిస్తున్నారన్నమాట. అద్భుతంగా చేస్తున్నారంటూ గేట్స్ ప్రశంస. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శన, సీఎంతో కలిసి స్థానిక రైతులతో ముఖాముఖి అయితే నిర్వహించారు. దాంట్లో పాల్గొనడం జరిగింది. మహిళా రైతులు వండిన వంటలు అయితే ఆయన రుచి చూసినట్టుగా తెలుస్తోంది. ఏఐ సాంకేతికతతో నిర్వహిస్తున్న వ్యవసాయ క్షేత్రంలో తెగులు సోకిన ఆకులను స్కాన్ చేసి ఆ వివరాలను బిల్ గేట్స్కు చూపిస్తున్న మహిళా రైతు, పక్కన సీఎం చంద్రబాబు అన్నట్టుగా వ్యవసాయంలో ఏ విధంగా నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా మనం చెప్పుకోవచ్చు. తెగులు సోకిన ఆకులను స్కాన్ చేసి ఆ వివరాలను అన్నట్టుగా బిల్ గేట్స్కు చూపిస్తున్న మహిళా రైతు, పక్కన సీఎం చంద్రబాబు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే 5 ఏళ్లలో ఐటీ కంపెనీలు గాయబ్ అన్నట్టుగా ఐటీ ఉద్యోగాలకు సంబంధించి ఏఐ ద్వారా ఉద్యోగాలు అయితే ఉండవు అన్నట్టుగా సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఈ విధంగా వ్యాఖ్యానించారు అన్నారు. అసలు ఆయన ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తే ఐటీ ఉద్యోగాల్లో చాలా వరకు అంతమైపోతాయి, మనిషి కన్నా మెరుగ్గా పనిచేసే ఏఐ టూల్స్ వస్తాయి, విద్య, వైద్యం, న్యాయ సహాయం చౌక అవుతాయి, ఆయా రంగాల వృత్తుల్లో సమూల మార్పులు తథ్యం అన్నట్టుగా. అట్లాగే సేవలు కాదు పరిష్కార మార్గాలు అందించండి అన్నట్టుగా సన్ మైక్రో సిస్టమ్స్ వ్యవస్థాపకులు వినోద్ ఖోస్లా ఈ విధంగా వ్యాఖ్యానించారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపలే ఉన్నాయి. నెక్స్ట్ ఏఐతో ఇబ్బందే, నిరుద్యోగ సమస్య తలెత్తుతుంది, పనిలో హ్యూమన్ టచ్ పోతుంది అన్నట్టుగా గేట్స్ కూడా చెప్పడం జరిగింది. ఏఐతో అయితే ఇబ్బంది అయితే వస్తుంది, నిరుద్యోగులు ఎక్కువైపోతారు, నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ హలో ఫ్రెండ్, హౌ ఆర్ యూ అంటూ బాబుకు బిల్ గేట్స్ ఆత్మీయ పలకరింపు ఇచ్చారు అన్నట్టుగా. చంద్రబాబు విజనరీ, ఆయన ఆలోచనలు విభిన్నం, వినూత్నం, తొలి సమావేశంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నాం అన్నట్టుగా. బాబు సమకాలీనుల్లో సింగపూర్ ప్రధాని ఒక్కరే, ఆయనలా భిన్నమైన విజన్ ఉన్న నేత, ముఖ్యమంత్రిపై గేట్స్ ప్రశంసల వర్షం అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. గేట్స్ భాగస్వామ్యంతో రాష్ట్రానికి దశ దిశ అన్నట్టుగా. ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా కృషి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం
చెప్పడం జరిగింది. ఆర్టీజీఎస్లో చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ, పౌర సేవల్లో టెక్నాలజీ విజన్పై వివరంగా వివరించారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, బిల్ గేట్స్కు చంద్రబాబు, పవన్, లోకేష్ సత్కరించారు అన్నట్టుగా దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, జేఈఈలో తెలుగు విద్యార్థులు అయితే సత్తా చాటారు అన్నట్టుగా ముగ్గురికి 100%, 12 మంది అయితే అందులో ముగ్గురికి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 1 అయితే 100% సాధించారు అన్నట్టుగా, ఏపీ నుంచి 2, తెలంగాణ నుంచి 1, దేశవ్యాప్తంగా మరో 9 మంది కూడా అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. జేఈ మెయిన్స్ సెషన్ 1 ఫలితాలు అయితే నిన్న విడుదల చేశారు. దీనికి సంబంధించి రాజస్థాన్ నుంచి అత్యధికంగా 3 టాపర్లు, రాజస్థాన్లో అయితే 3 టాపర్లు అయితే వచ్చారట. 99.99తో ఎస్సీలో టాపర్గా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, అయితే 99.99లో అయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి ఇంకొకరు కూడా ఉన్నారట. అయితే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 12 మందిలో 3 అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2, తెలంగాణ నుంచి 100% సాధించిన 12 మందిలో మన వాళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సర్వజన క్షేమానికి పరిష్కారాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పోను ప్రారంభించారు నిన్న ఢిల్లీలో. దీనికి సంబంధించి హెడ్లైన్ ఏమిచ్చారు అంటే, సర్వజన క్షేమానికి పరిష్కార మార్గాలు అన్నట్టుగా టెక్ నిపుణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో ప్రారంభం, స్టాల్ నిర్వాహకులతో ముఖాముఖి, ఫ్రాన్స్, బ్రెజిల్ అధ్యక్షులు వచ్చే అవకాశం కూడా ఉంది. 20 దేశాల నుంచి 20 దేశాధినేతలు వస్తారట. అలాగే సాంకేతిక అలాగే ఏఐ నిపుణులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ అరుదైన సిరులు, సిక్కోలు ఇసుకలు అరుదైన సిరులు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మన తీర ప్రాంతంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వరకు కంప్యూటర్లు, రాకెట్ ఇంజిన్ల తయారీలో ఇవే కీలకం అన్నట్టుగా ప్రపంచ గతిని మార్చే శక్తి తీరంలోని లోహాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా భారత్ అయితే అడుగులు వేస్తోంది అన్నట్టుగా, సిక్కోలు ముఖ చిత్రం మార్చేలా సీఎం చంద్రబాబు అయితే వ్యూహ రచన చేస్తున్నారు అన్నట్టుగా, మూలపేట నుంచే ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం కేంద్రంగా రేర్ ఎర్త్ వాల్యూ చైన్ పరిశ్రమలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి కూడా ఒకసారి మనం చూస్తే, ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం, చందాలివ్వండి అంటూ మదనపల్లిలో భారీగా వసూళ్ల పర్వం అయితే కొనసాగుతోంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. 25,000తో మొదలై 5 లక్షల వరకు అంటూ కోటికి పైగా వసూళ్లు చేశారు అన్నట్టు వార్త అయితే ఉంది. టార్గెట్లు పెట్టి మరీ దండుకున్న వైనం, డబ్బులే కాదు నిర్మాణ సామాగ్రి కూడా, చిన్న వ్యాపారులపై మోయలేని భారం రాష్ట్ర ప్రభుత్వానికి పలువురు ఫిర్యాదు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. అసలు ఖచ్చితంగా ఇటువంటి వార్తలు వచ్చిన వెంటనే అసలు ఏం జరుగుతోంది, ఏంటి క్లారిటీ ఇవ్వాల్సింది, అక్కడ ఏం జరుగుతుంది, వెళ్లాల్సిన అవసరం ఉంది, దీని మీద పరిశీలించాల్సిన అవసరం ఉంది, దీని మీద ఏ విధంగా ఇలా ఇచ్చారు అంటే దీని మీద క్లారిటీ ఇచ్చి నిజంగా అలా జరిగితే అటువంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అసలు ఇది ఓవరాల్గా దీనికి కనుక మనం చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అంటే, 498A కేసులో లుకౌట్ ఉత్తర్వులు ఇస్తారా అన్నట్టుగా పోలీసులు యాంత్రికంగా వ్యవహరిస్తున్నారు అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా 12లో ఉన్నాయి. నెక్స్ట్ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని మొన్న శీతాకాలం వెళ్తుంది, శివశివ అంటూ చలిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు వర్షాలకి స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్ ఏమి ఇచ్చారు అనేది కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ హెడ్లైన్ 5 మేయర్ సీట్లలో కాంగ్రెస్ పాగా. అయితే 5 మేయర్ సీట్లలో కాంగ్రెస్ అయితే పాగా వేసింది అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఎంఐఎం మద్దతుతో నిజామాబాద్ హస్తగతం అన్నట్టుగా 105 మున్సిపాలిటీలో 81 పీఠాలు కాంగ్రెస్కే దక్కాయి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. అయితే మేయర్ చైర్పర్సన్కి సంబంధించి కాంగ్రెస్కి అయితే 5, బీఆర్ఎస్కి రాలే, బీజేపీకి 1, సిపిఐకి 1, ఇండిపెండెంట్లు ఎవరు లేరు. నెక్స్ట్ చైర్పర్సన్ వచ్చి కాంగ్రెస్ 81, బీఆర్ఎస్ 18, బీజేపీ 1, సిపిఐ లేరు, ఇండిపెండెంట్లు 4 అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా లోపల పేజీలో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ మున్సిపల్
లోకల్ పీఠాల పోర్లో హై టెన్షన్ అన్నట్టు తొర్రూరు జనగామాలో రణరంగం అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి జేఈ మెయిన్లో కూడా మనోళ్ల సత్తా అంటూ తెలంగాణకు సంబంధించి ఒక విద్యార్థి అయితే టాపర్గా నిలిచారు అన్నట్టు వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే నెక్స్ట్ ఇంకో వార్త, కాళేశ్వరం ఇంజనీర్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది, ఈ వారంలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు అన్నట్టుగా. గత ఏడాది మురళీధర్ రావు, నూనె శ్రీధర్, భూక్యా హరిరామ్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, ఢిల్లీకి గ్లోబల్ టెక్ దిగ్గజాలు అన్నట్టుగా ఏఐ సమ్మిట్కి 100 దేశాల నుంచి ప్రతినిధులు, అలాగే 20 మంది దేశాధినేతలు, 500 మంది ఎక్స్పర్ట్స్ రాక భారత మంటపంలో సదస్సు ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టు ఏఐ ఎక్స్పోకి సంబంధించిన ఒక సదస్సును అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అలాగే రైతుల ఖాతాల్లో సన్న వడ్ల బోనస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. 514.36 కోట్లు విడుదల చేసిందట ప్రభుత్వం. అయితే 2.17 లక్షల రైతులకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున చెల్లించింది అన్నట్టుగా. మొత్తం 4.64 లక్షల రైతుల ఖాతాల్లో 1939.58 కోట్ల రూపాయలు అయితే జమ చేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే మొత్తంగా చూసుకుంటే మనం వెలుగు పేపర్కి సంబంధించి ఇంకొక 2 వార్తలు ఉన్నాయి. అవి కూడా ఏంటి ఒక్కసారి మనం చూస్తే, త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటూ ఇచ్చారు. ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ, స్పష్టత ఇచ్చే అవకాశం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక స్పష్టత అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. అయితే సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారట. ఒకే విడతలో పోలింగ్, 15 నుంచి 20 రోజుల్లో ప్రక్రియ పూర్తికి కసరత్తు అన్నట్టుగా. బడ్జెట్ సెషన్స్, పరీక్షల షెడ్యూల్కు తగ్గట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. యేసు ప్రాణం పోస్తాడని 4 రోజులు ఇంట్లోనే డెడ్ బాడీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. యేసు ప్రభు వచ్చి ప్రాణం పోస్తాడని కుటుంబ సభ్యులు డెడ్ బాడీని 4 రోజుల పాటు ఇంట్లోనే ఉంచుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది అన్నట్టు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, కొమురువెల్లిలో పెద్దపట్నం అన్నట్టుగా కొమురువెల్లి మల్లికార్జున స్వామి జాతరలో భాగంగా కీలక ఘట్టమైన పెద్దపట్నం వేడుకలను ఆలయ ఒగ్గు పూజారులు, అధికారులు ఆదివారం మధ్యరాత్రి ఘనంగా నిర్వహించారన్నట్టు వార్తుంది. అయితే అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో పెద్దపట్నంను దాటి మల్లను దర్శించుకున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. సో ఇప్పుడు వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అని చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.